కంటిమి రెంటికి భూమి గలుగు దృష్టాంతము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన భక్తి గొప్పతనం, నైత్యానుసంధానం అనే అంశంపై సాగుతుంది. రామాయణంలోని రావణుడు మరియు గుహుడు అనే ఇద్దరు వ్యక్తులను దృష్టాంతంగా, ఉదాహరణగా తీసుకుని అన్నమయ్య భక్తి తత్వాన్ని వివరించారు. రావణుడు గొప్ప కులంలో పుట్టి వేదాలు చదివినా భక్తి లేక నశించాడు. గుహుడు అడవిలో పుట్టిన బోయవాడైనా రామునిపై భక్తితో ధన్యుడయ్యాడు. ఈ విరుద్ధమైన స్థితిని వివరిస్తూ భగవంతుని నామస్మరణే పరమార్థమని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా బోధించారు. తెలుగు సారాంశం. లోకంలో రావణుడిని, గుహుడిని చూస్తే భక్తి వల్ల కలిగే ఫలితానికి నిదర్శనం కనిపిస్తుంది. నీ దాస్యం ఉన్న నీచ జన్మ అయినా మేలేగాని భక్తి లేని ఉన్నత జన్మ వ్యర్థం. నీచ జన్మలో గర్వం ఉండదు, వట్టి ఆచారాల ఆడంబరం ఉండదు, కేవలం తనను తాను తగ్గించుకుని నిన్ను వేడుకోవడం మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని తలుస్తూ చేసే వేట మృగయాన అయినా పుణ్యమే. దిక్కులు జయించే కీర్తి కంటే శ్రీ వెంకటేశ్వరుని నామాన్ని సాధించుకోవడమే గొప్పది. అక్కడ ఎక్కువ తక్కువలు లేవు, కేవలం నీకు శరణు అనడమే ముఖ్యం. ఇంగ్లీష్ సమ్మరీ. Annamaya illustrates the superiority of devotion over birth and status by contrasting Ravana and Guha. Although Ravana was high-born and learned, his lack of devotion led to his downfall, whereas Guha, a humble forest dweller, attained grace through his love for Rama. Annamaya argues that even a lowly birth is blessed if it includes divine service, dasya, as it lacks the pride of learning and empty rituals. He emphasizes that performing mundane tasks while remembering the Lord is better than performing religious acts for selfish gains. Ultimately, winning over the grace of Lord Venkateshwar through his name is far more valuable than conquering the world. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. కంటిమి రెంటికి భూమి గలుగు దృష్టాంతము. ఒంటరి రావణనందు గుహునియందు. భావము. భక్తి లేని గొప్పతనానికి, రావణుడు, భక్తి ఉన్న వినయానికి, గుహుడు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం లోకంలో స్పష్టంగా చూస్తున్నాము. వివరణ. రావణుడు బ్రాహ్మణుడు, వేద పండితుడు అయినా అహంకారంతో పతనమయ్యాడు. గుహుడు నిషాద, బోయ జాతివాడైన రాముని శరణు వేడి చరిత్రలో నిలిచిపోయాడు. చరణం 1. నీదాస్యముగల నీచజన్మమైన మేలు ఏదియు నెలగనట్టి ఎక్కువ జన్మానకంటే వాదపు గర్వము లేదు, వట్టియాచారము లేదు, సాధించి నైత్యానుసంధానమే కాని. భావము. భగవంతుని పట్ల ఏమీ తెలియని ఉన్నత కుల జన్మ కంటే నీ దాస్యం, సేవ కలిగిన నీచ జన్మ అయినా ఎంతో మేలు. ఎందుకంటే అక్కడ వాదించే గర్వం ఉండదు, పైపైన చేసే ఆచారాల గోల ఉండదు. కేవలం నేను అల్పుడను అనే వినయం, నైత్యానుసంధానం మాత్రమే ఉంటుంది. వివరణ. జ్ఞానగర్వం కంటే భక్తితో కూడిన వినయం దేవుడికి ఇష్టమని చరణం 2. మిమ్ము తలపుచు జేయు మృగయానైన మేలు, సొమ్ముపోక మీకుగాని సుకృతము సేయుకంటే దిమ్మరిజన్మము లేదు, తెగని కోరిక లేదు, పమ్మి నీపై బెట్టినట్టి భారమే కాని. భావము. మిమ్మల్ని తలుస్తూ అడవిలో వేట మృగయాన చేసినా అది మేలే. ఏదో ప్రతిఫలం ఆశించి సొమ్ము కోసం చేసే పుణ్యకార్యాల కంటే ఇది గొప్పది. ఇందులో తిరుగుడు ఉండదు, అంతులేని కోరికలు ఉండవు. అంతా నీపై భారం వేసి బ్రతకడం తప్ప మరొకటి ఉండదు. వివరణ. మన నిత్యకృత్యాలను భగవత్ స్మరణతో చేస్తే అవి కూడా ఆరాధనలే అవుతాయని అన్నమయ్య సూచించారు. చరణం 3. దిక్కులు సాధించుకంటే తెలిసి శ్రీ వెంకటేశు, దిక్కు నీనామమే కా సాధించుటే మేలు. ఎక్కువ తక్కువ లేదు, ఎలు కెడగమి లేదు, చక్కజాడతో నీకు శరణంటేగాని. భావము. దిగ్విజయ యాత్రలు చేసి రాజ్యాలు జయించడం కంటే శ్రీవెంకటేశ్వరుని నామాన్ని మనసులో నిలుపుకోవడమే మేలు. ఆ భక్తి మార్గంలో ఎక్కువ తక్కువలు ఉండవు, తెలివితేటలతో పనిలేదు. సరైన మార్గంలో చక్కజాడతో నీకు శరణు అంటే చాలు. వివరణ. పరమాత్మను చేరుకోవడానికి కేవలం శరణాగతి ఒక్కటే మార్గమని, అది అందరికీ అందుబాటులో ఉన్న సులభ మార్గమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నిర్మల భక్తి తత్వాన్ని చాటుతుంది. కుల ప్రసక్తి లేని భక్తి. భగవంతుడికి కావాల్సింది హృదయం తప్ప కులం కాదు.
గుహుడు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. నైత్యానుసంధానం, దేవుని ముందు తనను తాను తగ్గించుకోవడమే నిజమైన భక్తి. గర్వం ఉన్నచోట దైవం ఉండడు. నామ సంకీర్తన, లోక విజయాల కంటే నామ విజయం, నామస్మరణ శాశ్వతమైన ఆనందాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. కామధేనువై కలిగే నీధరణి. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన కర్మ సిద్ధాంతం, మానవ వైఖరి అనే అంశంపై సాగుతుంది. కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు లాంటి ఈ భూమిపై మనుషులు తమ స్వంత బుద్ధులను, కర్మలను బట్టి స్వర్గాన్ని లేదా నరకాన్ని ఎలా పొందుతున్నారో అన్నమయ్య ఇందులో చర్చించారు. దేవుడు అందరికీ సమానమైన దిక్కు అయినప్పటికీ వారి వారి భావాలే వారి గమ్యాన్ని నిర్ణయిస్తాయని ఈ కీర్తన బోధిస్తుంది. తెలుగు సారాంశం: ఈ భూమిపై విధి, దైవం కోరిన వారికి కోర్కెలు తీర్చే కామధేనువులా ఉంది. అందరూ జీవులే అయినప్పటికీ వారు చేసే పనులు, వారి బుద్ధులు వేర్వేరుగా ఉంటాయి. కొందరు పుణ్యం కోరి స్వర్గానికి వెళ్తే మరికొందరు పాప కార్యాలతో నరకానికి వెళ్తున్నారు. దేవుడు అందరికీ ఆశ్రయమే, కాని మనుషుల ఆలోచనలే రకరకాలుగా ఉంటాయి. దేవతలు అమృతాన్ని పొంది సుఖపడితే రాక్షసులు తప్పుడు మార్గంలో వెళ్లి పాపాలను మూటగట్టుకున్నారు. పుట్టుక అందరికీ ఒకటే అయినా మనసు పటిష్టతను బట్టి ఫలితాలు ఉంటాయి. అంతా ఆ శ్రీ వెంకటేశ్వరుని సంకల్పం ప్రకారమే జరుగుతుంది. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya depicts the world and destiny, Vidhi, as the Kamadhenu, divine cow that grants wishes for those who seek. He observes that although all are living beings, their temperaments and actions differ vastly based on their past deeds, karma. Some ascend to heaven seeking pleasure, while others fall into hell due to their actions. While God is the refuge for everyone, it is the individual's thoughts and intentions, bhava, that lead to different outcomes. Just as Nectar and demons met their downfall on the same path, human destiny is shaped by the strength of one's mind. Ultimately, everything happens according to the will of Lord Venkateshwar, who stands before us. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. కామధేనువై కలిగే నీధరణి, వాములు వలసినవారికి విధులు, భావము. కోరినవన్నీ ఇచ్చే కామధేనువులా ఈ భూమిపై విధి, దైవ నిర్ణయం ఉంది. ఎవరికి ఏది కావాలో, వాములు, కోర్కెలు, వారు దానిని పొందుతున్నారు. వివరణ. దేవుడు లేదా విధి ఎవరికీ అన్యాయం చేయదు. మన కోర్కెలను బట్టే మనకు లభించే ఫలితాలు ఉంటాయని భావం. చరణం 1. అందరు జీవులే ఆయా కర్మము బొంది, బుద్ధులెప్పుడు వేరు. కొందరు స్వర్గము గోరి సుఖింతురు, కొందరు నరకాన గూలుదురు. భావము. సృష్టిలో ఉన్నవారంతా జీవులే, కాని వారు చేసిన కర్మలను బట్టి వారి బుద్ధులు ఎప్పుడూ వేర్వేరుగా ఉంటాయి. కొందరు మంచి పనులు స్వర్గ సుఖాలను కోరుకుంటారు, మరికొందరు తమ ప్రవర్తన వల్ల నరకంలో పడిపోతారు. వివరణ. ఒకే వాతావరణంలో ఉన్నా వ్యక్తుల ఆలోచనా విధానం వారి కర్మఫలాన్ని బట్టి మారుతుందని అన్నమయ్య వివరించారు. చరణం 2. దేవుడిందరికీ దిక్కై యుండును, భావాభావమే బహువిధము. దేవత లమృతాధీనమై మనిరి, తోవనే ధనుజులు దురిత మందిరి. భావము. పరమాత్మ అందరికీ సమానమైన దిక్కు, రక్షకుడు. కాని మనుషుల భావాలు, ఆలోచనలు, అభావాలు అనేక రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు, దేవతలు తమ సద్బుద్ధితో అమృతాన్ని పొంది చిరంజీవులయ్యారు. అదే బాటలో నడిచిన రాక్షసులు తమ దుర్బుద్ధితో పాపాన్ని, వినాశనాన్ని పొందారు. వివరణ. మార్గం ఒక్కటే అయినా మన ఉద్దేశ్యం, భావం సరిగా లేకపోతే ఫలితం తారుమారవుతుందని హెచ్చరిక. చరణం 3. పుట్టుగందరికి పొంచి కలిగినదే, దట్టపు మనసులే తమ కొలది. ఇట్టే శ్రీవెంకటేశుడు చేసిన ఎట్లో, నాద్దు అదివో ఎదుట. భావము. పుట్టుక అనేది అందరికీ సమానంగా సంభవించేదే, కాని వారి మనసుల దృఢత్వం, దట్టపు మనసులు వారి గొప్పదనాన్ని నిర్ణయిస్తాయి. చివరకు అంతా ఆ శ్రీవెంకటేశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలానే జరుగుతుంది. ఆ స్వామి అదిగో మన కళ్లముందే ఉన్నాడు. వివరణ. మనిషి తన మనసును నియంత్రించుకుని భగవంతునిపై భారం వేయాలని, సర్వం వెంకటేశ్వర సంకల్పమని గుర్తించాలని ముగించారు. తాత్విక విశ్లేషణ.
ఈ కీర్తన కర్మ మరియు సంకల్పం మధ్య ఉన్న సంబంధాన్ని బోధిస్తుంది. సమత్వతత్వం, దేవుడు పక్షపాతి కాడు. అందరికీ కామధేనువు లాంటి అవకాశాలను ఇస్తాడు. బుద్ధిః కర్మానుసారిణి, మన కర్మలను బట్టే మన బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధిని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది. శరణాగతి, మనసును దృఢంగా ఉంచుకుని ఎదుట కనిపిస్తున్న శ్రీవేంకటేశ్వరుని నమ్ముకుంటే కర్మ బంధాల నుండి విముక్తి లభిస్తుంది. ఏ పురాణములనెంత వెదకినా ఉపోద్ఘాతం, ఈ సంకీర్తన భక్త రక్షణ, హరిభక్తి అనివార్యత అనే అంశంపై సాగుతుంది. లోకంలో ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు వెదికినా తేలే సత్యం ఒక్కటే, అదే శ్రీమన్నారాయణుని భక్తులకు పతనం ఉండదు. హరి లేని చదువులు, పదవులు నిరర్ధకమని, కేవలం శ్రీవేంకటేశ్వరుని సేవ మాత్రమే శాశ్వతమైన భాగ్యాన్ని ఇస్తుందని అన్నమయ్య ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: పురాణాల్లో వెదికి చూసినా శ్రీమన్నారాయణుని భక్తులు ఎన్నడూ చెడిపోలేదని స్పష్టమవుతుంది. హరిని స్మరించని పను కొన్నాళ్లకు విరక్తిని, నిష్ఫలత్వాన్ని ఇస్తాయి. కాని నరహరిని నమ్మి పొందిన వరాలు ఎన్నటికీ వాడిపోవు. విష్ణువును గుర్తించని చదువులన్నీ చెడ్డ బుద్ధులను ఇచ్చే కుపథాలే. అచ్యుతుని ఆరాధనలే నిర్మలమైనవి. శ్రీహరిదయ లేని పదవులు కేవలం కపటర్మాలు మరియు కష్టాలే. శ్రీవేంకటేశ్వరుని సేవించడమే అత్యంత పవిత్రమైనది మరియు గొప్ప ఐశ్వర్యం. ఇంగ్లీష్ సమ్మరీ: In this powerful composition, Annamaya asserts that no matter which Purana or scripture one searches, the truth remains that devotees of Lord Vishnu never perish. Shripati Dasulu Chedrenadu. He explains that any endeavor devoid of Hari's name eventually turns sour and fruitless. Educations that do not recognize the Lord are misleading paths, and high positions without His grace are merely deceptive duties. In contrast, the worship of Achyut is pure and eternal. Annamaya concludes that serving Lord Vishwar is the most sanctifying act and the greatest of all fortunes. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: ఏ పురాణములనెంత వెదకినా శ్రీపతిదాసులు చెడరనడును. భావము: ఎన్ని పురాణాలను మథించినా, ఎంతగా పరిశోధించినా ఒకే సత్యం కనిపిస్తుంది. అదేమిటంటే శ్రీలక్ష్మీపతి అయిన ఆ విష్ణువు యొక్క దాసులు, భక్తులు ఎన్నటికీ వినాశనాన్ని పొందరు. వివరణ: ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి ఎందరో భక్తుల చరిత్రలే దీనికి నిదర్శనమని అన్నమయ్య ఉపోద్ఘాతంలోనే ప్రకటించారు. చరణం 1: హరివిరహితములు అవి గొన్నాళ్లకు, విరసంబులు మరి విఫలములు. నరహరి గొలిచిటు నమ్మిన వరములు, నిరతములెన్నడూ నెలవులు చెడవు. భావము: హరి నామ స్మరణ లేని కార్యాలు మొదట్లో బాగున్నా, కొన్నాళ్ల తర్వాత విరక్తిని కలిగిస్తాయి మరియు ఫలితాన్ని ఇవ్వవు. కాని ఆ నరహరిని కొలిచి పొందిన వరాలు శాశ్వతమైనవి, నిరతములు, అవి ఎన్నటికీ మనల్ని వీడవు. వివరణ: లౌకిక విజయాలు తాత్కాలికమని, భగవంతుడు ఇచ్చే ఆధ్యాత్మిక సంపద మాత్రమే శాశ్వతమని భావం. చరణం 2: కమలాక్షుని మతిగానని చదువులు, కుమతంబులు బహుకుపథములు. జమళి నచ్యుతుని సమారాధనలు, విమలములే కాని వితథముగావు. భావము: భగవంతుని తత్వాన్ని బోధించని చదువులు కేవలం కుమతాలు, చెడ్డ మతాలు. అవి తప్పుడు మార్గాలకు, కుపథములు దారి తీస్తాయి. ఆ అచ్యుతుని చేసే ఆరాధనలు మాత్రమే అత్యంత పవిత్రమైనవి. అవి ఎన్నడూ వృధా, వితథము కావు. వివరణ: విద్య యొక్క పరమార్థం భగవంతుడిని తెలుసుకోవడమేనని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 3: శ్రీవల్లభుగతి జేరని పదవులు, దావతులు కపటధర్మములు. శ్రీవేంకటపతి సేవించు సేవలు, పావనము లధిక భాగ్యపు సిరులు. భావము: శ్రీహరిని చేరనివ్వని అధికారాలు, పదవులు కేవలం వృధా ప్రయాసలు, దావతులు మరియు మోసపూరితమైన ధర్మాలు. శ్రీవేంకటేశ్వరుని చేసే సేవలే అత్యంత పవిత్రమైనవి, పావనములు మరియు అవే నిజమైన గొప్ప సంపదలు. వివరణ: లోకంలో పదవీ వ్యామోహం కంటే భగవత్ కైంకర్యమే మిన్న అని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భగవత్ భక్తి ఏకైక శరణ్యం అని ప్రబోధిస్తుంది. భక్తవత్సలత్వం: దేవుడు తన భక్తులను ఎప్పుడూ చెయ్యి వదలడని పురాణాల సాక్షిగా ధైర్యం చెప్పారు. విద్య, వినయం:
భగవంతునితో సంబంధం లేని జ్ఞానం అజ్ఞానంతో సమానమని అన్నమయ్య హెచ్చరించారు. సేవ యొక్క విలువ. అన్నిటికంటే గొప్ప సంపద శ్రీ వెంకటేశ్వరుని సేవించడమే. దాస్య భక్తి. ఏ లోకమందున్నా నేమి లేదు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైరాగ్యం, భక్తి, సుఖం అనే అంశంపై సాగుతుంది. దేవతలు, రాక్షసులు, ఋషులు, సిద్ధులు ఇలా ఏ లోకంలో ఉన్నవారికైనా ఏదో ఒక రకమైన ఆరాటం, పోరాటం తప్ప ఏమీ లేదని అన్నమయ్య విశ్లేషించారు. లోకంలోని ఏ ప్రాణికి నిజమైన సుఖం లేదని, కేవలం శ్రీ వెంకటేశ్వరుని నమ్ముకున్న విష్ణుదాసులకు మాత్రమే అన్ని సుఖాలు లభిస్తాయని ఈ కీర్తన ద్వారా సందేశాన్ని ఇచ్చారు. తెలుగు సారాంశం: ఏ లోకంలో ఉన్నా సరే అక్కడ శాశ్వతమైనది ఏమీ లేదు. కేవలం ఓపికతో ఆయా పరిస్థితులకు తగినట్లుగా పడే ప్రయాస, దావతే తప్ప దేవతలకు, రాక్షసులకు ఒకరిపై ఒకరికి పగ, అల్లరి పనులతోనే సరిపోతుంది తప్ప సుఖంగా ఉండటానికి సమయం లేదు. ఋషులకు తపస్సు చేయడమే తప్ప భోగించే తీరిక లేదు. సిద్ధులకు చింపిరి గంతలే తప్ప విలాసాలు లేవు. పక్షులకు ఆకాశంలో తిరగడమే తప్ప వైకుంఠానికి ఎగిరే శక్తి లేదు. ఏ ప్రాణికి నిత్యానందం దొరకడం లేదు. కాని శ్రీ వెంకటేశ్వరుని దాసులకు మాత్రం ఎటువంటి అలసట లేకుండా అన్ని సుఖాలు కలుగుతున్నాయి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya reflects on the futility of seeking peace in different realms or forms of life. He observes that whether it is the gods, Suras, and demons, Asuras, caught in their eternal conflicts, or sages, rishis, preoccupied with rigorous penance, none truly experience leisure or bliss. Even perfected beings, siddhs, live in austerity, and birds, despite their wings, cannot soar to the divine abode of Vaikuntha. Every creature is bound by the cycle of and suffering. Annamaya concludes that only the true servants of Lord Venkateshwar, Vishnudasis, possess genuine happiness and are free from the endless turmoil of existence. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఏ లోకమందున్నా నేమి లేదు. తాలిమి నందుకుదగ్గ దావతే కాని. భావము. ఏ లోకంలో స్వర్గ, మర్త్య, పాతాళ ఉన్నా అక్కడ శాశ్వతమైన ప్రయోజనం ఏమీ లేదు. కేవలం ఓపికతో ఆయా లోకాల్లో పడే ఆరాటం, తిరుగుడు, దావతే తప్ప. వివరణ. బాహ్య ప్రపంచంలో మనం వెతికే సుఖం కేవలం ఒక భ్రమ అని, అది కేవలం శ్రమతో కూడుకున్నదని అన్నమయ్య పల్లవిలో స్పష్టం చేశారు. చరణం 1. సురల కసురలకు సూడును బాడునే కాని, పొరసి సుఖించగ బొద్దు లేదు. ధరలో ఋషులకు తపము సేయనే కాని, మరిగి భోగించగా మరి పొద్దు లేదు. భావము. దేవతలకు, రాక్షసులకు నిరంతరం ఒకరిపై ఒకరికి పగ, సూడు, అల్లరి, పాడు పనులతోనే కాలం గడిచిపోతుంది. వారికి ప్రశాంతంగా సుఖించడానికి సమయం లేదు. ఈ భూమిపై ఋషులు కఠినమైన తపస్సు చేయడానికే సమయం సరిపోతుంది కాని, వారికి ఇతర భోగాలు అనుభవించే తీరిక లేదు. వివరణ. ఉన్నతమైన స్థితుల్లో ఉన్నవారికి కూడా వారి స్వంత బాధ్యతలు, శత్రుత్వాలు మనశ్శాంతిని దూరం చేస్తాయని భావం. చరణం 2. గక్కన సిద్ధులకైనా గంతయు బొంతయే కాని, చిక్కి పరుసము గలిగి సెలవు లేదు. రెక్కలుగల పక్షికి రేసుతిమ్మటలే కాని, చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు. భావము. సిద్ధులకు, యోగులకు చింపిరి గుడ్డలు, గంతలు కట్టుకోవడమే తప్ప ఐశ్వర్యాలను అనుభవించే అవకాశం లేదు. ఆకాశంలో ఎగిరే రెక్కలు ఉన్న పక్షులకు కేవలం ఆ గాలిలో తిరగడమే, రేసుతిమ్మటలు సరిపోతుంది తప్ప నేరుగా వైకుంఠానికి ఎగిరి వెళ్లే శక్తి వాటికి లేదు. వివరణ. శారీరక శక్తులు లేదా యోగ సిద్ధులు ఉన్నా అవి భగవత్ అనుగ్రహం లేనిదే మోక్షని లేదా పరమానందాన్ని ఇవ్వలేవని అర్థం. చరణం 3. సకల జంతువులకు జన్మాదులే కాని, అకటా నిత్యానందమందలేదు. వెకలి శ్రీ వెంకటేశు విష్ణుదాసులకే మంచి సుఖములెల్లా గలవు సుడివడలేదు. భావము. సమస్త ప్రాణులకు పుట్టుకలు, చావులు తప్ప నిత్యానందాన్ని పొందే మార్గం కనిపించడం లేదు. అయ్యో! కాని శ్రీ వెంకటేశ్వరుని నమ్ముకున్న విష్ణుదాసులకు మాత్రం గొప్ప సుఖాలన్నీ లభిస్తున్నాయి. వారు సంసార చక్రంలో పడి అల్లాడటం లేదు, సుడివడలేదు. వివరణ. భగవత్ కైంకర్యం చేసేవారే నిజమైన ధన్యులని,
వారికి మాత్రమే ఈ ప్రపంచంలో అలసట లేని సుఖం లభిస్తుందని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నిజమైన సుఖం ఎక్కడ ఉంది అనే ప్రశ్నను చర్చిస్తుంది. లోక వైరాగ్యం, పదవులు, దేవతలు, పాండిత్యం, ఋషులు, శక్తులు, సిద్ధులు ఉన్నంత మాత్రాన శాంతి లభించదు. శ్రమ, సుఖం, భగవంతుని స్మరణ లేని ఏ పనైనా కేవలం శ్రమ, దావతే మాత్రమే. భక్తి ప్రాశస్త్యం: శ్రీవేంకటేశ్వరుని దాసుడు కావడం అంటే సంసార సాగరం నుండి గట్టెక్కడమే కాక జీవించి ఉండగానే పరమానందాన్ని అనుభవించడం. అన్నియును దన ఆచార్యాధీనము. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఆచార్య వైభవం, భక్తి నేర్పు అనే అంశంపై సాగుతుంది. మోక్ష సాధనలో దైవం, సాధకుడు ఉన్నప్పటికీ ఫలితం అనేది ఆచార్యుని, గురువు బోధనపై ఆధారపడి ఉంటుంది. పత్తి నుండి నూలు తీయడం, అక్షరాలను అర్థవంతంగా పలకడం వంటి లౌకిక ఉదాహరణలతో ఆధ్యాత్మిక ఉన్నతికి కేవలం వస్తువులు ఉంటే సరిపోదని, వాటిని వినియోగించే నేర్పు ఉండాలని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రబోధించారు. తెలుగు సారాంశం: ఓ మనసా, సమస్తం ఆచార్యుని ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి గురువు చూపిన మార్గంలో శ్రీహరి పాద సేవను చక్కగా చేయి. దైవం తక్కువ కాదు, జీవుడు తక్కువ కాదు, కాని వారి మధ్య సంబంధం అనేది కొలిచే భక్తుని పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. పత్తి పాతది కాదు, చేను పాతదితది కాదు, వడికే వాని నేర్పులోనే దారం నాణ్యత ఉంటుంది. అలాగే కాలం, కర్మం ఎప్పుడూ ఉంటాయి, కాని మన విశ్వాసమే ముఖ్యం. అక్షరాలకు, మాటలకు ముసలితనం ఉండదు, కాని వాటిని అందంగా వివరించే పండితుడి బుద్ధిలోనే నేర్పు ఉంటుంది. జ్ఞానం, జన్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి, కాని శ్రీవేంకటేశ్వరుని శరణు వేడి వివేకంతో నడుచుకోవడమే అసలైన నేర్పు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇన్సైట్ఫుల్ కాంపోజిషన్, Annamaya emphasizes that everything is under the guidance of one's teacher, Acharya. He urges the mind to serve Lord Hari's feet with the elegance taught by the Guru. Through metaphors like spinning cotton and linguistic mastery, he explains that while God, the object, and the soul, the seeker, are eternal, the success of the spiritual journey depends on the skill, nerupu, of the practitioner. Just as the quality of thread depends on the spinner and not just the cotton, or the beauty of a verse depends on the scholar's intellect, spiritual liberation depends on one's wisdom and absolute surrender to Lord Venkateshwar under the Guru's guidance. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: అన్నియును దంచార్యాధీనము, చిన్నుమీల హరిపాద సేవ చేయు మనసా. భావము: ఓ మనసా, సాధనలో సర్వము ఆచార్యుని మార్గనిర్దేశంలోనే ఉంటుంది. కావున ఆ గురువు చూపిన రీతిలో అతిశయించేలా చిన్న శ్రీహరి పాద సేవను చెయ్యి. వివరణ: భక్తి మార్గంలో గురువు ప్రాముఖ్యతను అన్నమయ్య ఇక్కడ నొక్కి చెప్పారు. చరణం 1: దైవము గొంచెముగాడు, తాను గొంచెముగాడు, భావించి కొలచేవారి పరిపాటి. చేవల బత్తిముదుగు చేనిముదుగు లేదు, వావిరి బోగెత్తేటి వారివారి నేరుపు. భావము: భగవంతుడు అల్పమైనవాడు కాదు, జీవుడు తక్కువవాడు కాదు, కాని ఫలితం అనేది ఆరాధించే వారి పద్ధతిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, పత్తి పాతది కాదు, అది పండే చేను పాతది కాదు, కాని దాని నుండి దారం తీసేవాని నైపుణ్యాన్ని బట్టి ఆ వస్త్రం నాణ్యత ఉంటుంది. వివరణ: ముడి పదార్థం, దైవం జీవుడు ఉన్నా దానిని మోక్షంగా మలిచే నేర్పు గురువు నేర్పిన సాధనలో ఉంటుందని భావం. చరణం 2: కాలము కడమలేదు, కర్మము కడమలేదు, కేలి విశ్వాసము గలిగిన పాటి, వ్రాలకు ముదిమి లేదు, వక్కణ ముదిమి లేదు, పోలించేటి విద్వాంసుల బుద్ధిలోని నేరుపు. భావము: కాలానికి తక్కువ లేదు, చేసే పనికి, కర్మకు కొదవ లేదు, అంతా మనకున్న విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. రాసే అక్షరాలకు గాని, చెప్పే మాటలకు వక్కణము గాని ముసలితనం, ముదిమి ఉండదు, కాని వాటిని సందర్భోచితంగా వివరించే పండితుని తెలివితేటల్లోనే ఆ గొప్పతనం ఉంటుంది. వివరణ: శాస్త్రాలు అందరికీ ఒకటే అయినా వాటిని అనువదించుకునే బుద్ధి వికాసం గురుకృప వల్ల కలుగుతుంది. చరణం 3:
జ్ఞానానకు దప్పులేదు, జన్మానకు తప్పులేదు, నానాటికి వివేకించి నడచేపాటి పానిపట్టి శ్రీవేంకటపతి ఇంతకు మూలము, ఆనుక ఈతని శరణనేవారి నేరుపు భావము. జ్ఞానంలో లోపం లేదు, మనిషి జన్మలోనూ తప్పు లేదు. అనుదినం మనం వివేకంతో ఎలా నడుచుకుంటున్నామో అనేదే ముఖ్యం. వీటన్నిటికీ మూలకారణం శ్రీవేంకటేశ్వరుడే. అట్టి స్వామిని గట్టిగా ఆనుక శరణు వేరటమే భక్తుడు ప్రదర్శించాల్సిన అసలైన నేర్పు. వివరణ: అంతిమంగా శరణాగతే అసలైన జ్ఞానమని, అదే మోక్షానికి మార్గమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సాధనా నేర్పు, ఆచార్య అనుగ్రహం గురించి వివరిస్తుంది. క్రియాశీలత: భగవంతుడు ఉన్నాడని కూర్చుంటే సరిపోదు, ఆచార్యుడు చెప్పినట్లు నేర్పుతో సాధన చేయాలి. విశ్వాసం: భక్తిలో విశ్వాసమే ప్రధానం. అది లోపు ఎంతటి జ్ఞానమైనా వ్యర్థం. సార్వత్రిక సత్యం: అక్షరాలు, పత్తి వంటి సామాన్య ఉదాహరణలతో గహనమైన ఆధ్యాత్మిక సత్యాన్ని అన్నమయ్య సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారు.